తెలంగాణలో రానున్న 5 ఏళ్లలో 25,000 గ్రామ సమైక్య సంఘాలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎస్ శాంతికుమార్. తద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక స్వయం సహాయక బృందాల్లో ఇప్పటికీ చేరని మహిళలందరినీ చేర్పించాలని, రానున్న 5 ఏళ్లలో స్వయం సహాయక మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న లక్ష్య సాధనకు త్వరలోనే ఒక విధానం నిర్ణయాన్ని పత్రాన్ని విడుదల చేస్తామన్నారు శాంతికుమార్. రాష్ట్రంలో పాత్రికేయుల సమస్య